మహిషాసురమర్దిని స్తోత్రం భారతదేశంలో అమ్మవారి వాంగ్మయంతో పరిచయం ఉన్న ప్రతి వారికి కూడా తెలిసినదే. ముఖ్యంగా స్తోత్ర సాహిత్యంలోనూ సంగీత ప్రపంచంలోనూ కూడా ఈ స్తోత్రానికి చాలా ప్రసిద్ధి ఉన్నది. ఈ స్తోత్రం వింటూ ఉంటేనే ఒక విధమైనటువంటి ఉద్వేగము, భక్తి కలుగుతూ ఉంటాయి. అలాంటి శబ్దజాలం ఇందులో ప్రత్యేకత. రెండు, చదువుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ గమనంలోనే అటువంటి ఒక శక్తి స్ఫురణ కలుగుతుంది. అంటే దీనికి వాడిన ఛందస్సు యొక్క గొప్పతనం అది. అందుకే సంస్కృత భాషలో వచ్చిన స్తోత్రాల్లో ఒకవైపు ఛందస్సు, మరొక వైపు పదజాలం, ఇంకొక వైపు మంత్రశక్తి, మరోవైపు భావనాశక్తి, ఈ నాలుగింటి చేత ఆ స్తోత్రాలు సామాన్య జనుల్లో కూడా చొచ్చుకుపోయాయి. ఇలాంటి సందర్భంలో ఇంత ప్రఖ్యాతి చెందిన వాటికి సరైన పదాలు, సరైన భావాలు తెలుసుకుని ఉచ్చరిస్తే సత్ఫలితాలు మనం పొందగలం. అందుకు మహిషాసురమర్దిని స్తోత్రాన్ని సరైన పదాలతో కూడినటువంటి పాఠాన్ని సేకరించి దాంట్లో ఉన్న అర్థాన్ని చెప్పుకుంటూ అమ్మవారిని అర్చించుకుంటూ, ఇందులో ప్రతి శబ్దము కూడా మంత్రమయం. మంత్రము అంటే శక్తి కలిగిన శబ్దము అని అర్థం. ఇది పఠించిన, శ్రవణం చేసినా కూడా ఒక దివ్యమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది. అటువంటి దేవతా అనుగ్రహం కలిగించేటువంటి స్తోత్రాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు రచించారని ఎక్కువ ప్రసిద్ధిలో ఉన్నది. చాలామంది పెద్దలు కూడా దాన్ని విశ్వసిస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది పరిశోధకులు పరిశోధించి తేల్చిన విషయం ఏంటంటే ఇది ఆదిశంకర కృతము కాదు అని. శ్రీ రామకృష్ణ కవి అనేటువంటి ఒక మహాత్ముడు దీన్ని రచించాడు అని కొందరు సాహితీవేత్తలు, పరిశోధకులు తేల్చిన విషయం. సరే, రామకృష్ణ కవి రచించారు అనుకున్నా, లేదా శంకరులు రచించారు అనుకున్నప్పటికీ కూడా ఈ స్తోత్రంలో ఉన్నటువంటి దివ్యత్వం మాత్రం అనితర సాధ్యం. శ్రీ రామకృష్ణ కవి గారు దుర్గామంత్ర సిద్ధుడు, అందులో సందేహం లేదు. కేవలం భావుకత, పదజాలాలు, కవిత్వము, చమత్కారము, వీటి వల్ల స్తోత్రానికి శక్తి రాదు. ఒక అందమైన భావం రావచ్చు, బాగుంది అనిపించవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు. కానీ ఇందులో అటువంటి సామాన్య శక్తి లేదు, మంత్రశక్తి ఉన్నది. దుర్గామంత్ర రహస్యములన్నీ కూడా ఈ మహిషాసురమర్దిని స్తోత్రంలో మనకు కనబడుతుంటాయి. అదేవిధంగా దుర్గాదేవికి సంబంధించిన చరిత్ర, ఆ చరిత్రలో ఉన్న సూక్ష్మాంశములు అవన్నీ కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. కేవలం స్తుతి మాత్రమే కాకుండా అమ్మవారి యొక్క లీల, తత్వము, గుణము, మహిమ, ఇలాంటి మహాశక్తులు కూడా ఇందులో రంగరించి ఉన్నాయి. అందుకు ఒక ప్రత్యేక శ్రద్ధతో దీన్ని మనం గ్రహించాలి. శ్రీ రామకృష్ణ కవి కృతంగానే పండితులు భావించినటువంటి దాన్ని ఇక్కడ స్వీకరిస్తూ ఇందులో 18 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18 శ్లోకాలు సరియైన పాఠాన్ని వివిధ గ్రంథాలు పరిశీలించి ఆ చక్కని రచన ఏదైతే ఉన్నదో నిర్దుష్టముగా, నిర్దోషముగా ఉన్నటువంటిది దాన్ని మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతోంది. మొదటి శ్లోకము, అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోషిని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిని దుఃఖ వినాశిని సింధుసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అయి జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైతవ భంజని కైటభ గంజని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచని ధూమ్ర శిఖే సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అయి శతఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపు గజగండ విదారణ ఖండ పరాక్రమ సౌండ మృగాధిపతే నిజ భుజదండ నిపాతిత చండ విపాటిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అయిరణ దుర్మద శత్రువధోచిత దుర్ధర నిర్జర శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివ దూత కృత ప్రమథాధిపతే దురిత దురీహ దురాసయ దుర్మద దానవ దూత దురంత గతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే అయి శరణాగత వైరి వధూవర వీర వరాభయదాయికరే
త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే దుమిదుమితామర దుందుభినాద ముహుర్ముఖరీకృత శంఖకరే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే సురలలనాత తధేయిత ధేయిత తాళ నిమిత్తజ లాస్యరతే కకుభాంపతి వరధోంగత తారక తాళ కుతూహల నాదరతే ధిమికట ధిక్కట ధిం ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే జన జన జింజిమి జింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్ధ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదన తపాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ధనుజ సుసంగర రక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనక పిశంగ పుషత్క నిషంగర సద్భట శృంగ హతావటుకే కృత చతురంగ బల క్షితిరంగ ఘటద్బహురంగ రటద్వటుకే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే మహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత తల్లక మల్లరతే విరచిత వల్లిక వేల్లిత గల్లక మల్లిక భిల్లిక వర్గయుతే సితకృత ఫుల్లస ముల్లసితారుణ పల్లవ తల్లజ సల్లలితే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి సుమనస్సు మనస్సు 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 మనోహర కాంతియుతే శ్రిత రజనీ 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 రజనీకర వక్తయుతే సునయన విభ్రమర భ్రమర 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 భ్రమరాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే అవిరళ గండగళన్మద మేదుర మత్త మతంగజరాజగతే త్రిభువన భూషణ భూత కళానిధి రూప పయోనిధి రాజసుతే అయి సుదతీ జనలాల సమాన సమోహన మన్మథ రాజసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే కమలదళామల కోమల కాంతి కళాకలితాకుల బాలలతే సకల కళాని చయక్రమకేలి చలత్కల హంస కులాలికులే అలికుల సంకుల కువలయ మండిత మౌళి మిలద్వకులాలికులే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే కలమురళీరవ వాజిత కూజిత కోకిల మంజుల గానరతే మిళిత మిళింద మనోహర గుంజిత రంజిత శైల నికుంజగతే మృగగణ భూత మహాశబరీగణ రింఖణ సంభృత కేలియుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే కటిత టపీత దుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్ర రుచే జిత కనకాచల మౌళి పదోర్జిత నిర్జర కుంజర కుంభకుచే ప్రణత సురాసుర మౌళి మణిస్ఫుర దంసుల సన్నక చంద్ర రుచే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే భజిత సహస్రకరైక 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 నుతే కృత సురతారక సంగరతారక సాగరతారక సూనునుతే గజముఖ షణ్ముఖ రంజిత పార్శ్వ సుశోభిత మానస కంజపుటే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే పదకమలం కరుణా నిలయే వరివస్యతి యోను దినం సశివే అయి కమలే కమలా నిలయే కమలా నిలయస్స కథం న భవేత్ తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే తవ వదనిందుమలం విమలిందు కలాసకలం ననుకూలయతే కిము పురుహూత పురిందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీక్రియతే మమ తు మతం శివనామధనే భవతి కృపయా కిము తత్క్రియతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి మయి దీన దయాళుతయా కృపయైకతయా భవితవ్యము మే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను గతానురతే యదుచితమత్ర భవచ్చురరీకురుతాదురుతాపమపాకురుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే స్తుతిమితి స్థిమితస్తు సమాధినాం నియమితోయమితోను దినం పఠేత్ పరమయా రమయా సతు సేవ్యతే పరిజనోపి జనోపి చ తం భవేత్.
రమయితి కిల కర్షన్నేష చిత్తం నరాణం అపరజ పరమస్మాద్ రామకృష్ణ కవీనాం అకృత సుకృత గమ్యం రమ్య పజ్జైక హర్మ్యం స్తవన మవన హేతుం ప్రీతయే విశ్వమాతు.